ఇప్పుడే అనిల్‌తో కూర్చొని మాట్లాడటం జరిగింది. అండ్ సార్‌తో కూడా శ్రీనివాస్ సార్‌తో కూర్చొని అందరూ కూర్చొని మాట్లాడటం జరిగింది. డెఫినెట్‌లీ 24 క్రాఫ్ట్స్‌కి ఫెడరేషన్ అనేది కావాలి. 100% కావాలి. సో, అది కూడా నేను దృష్టిలో పెట్టుకొని నేను నాకున్న పరిధిలో నేను వివరణ ఇవ్వటం జరిగింది. సో, ఆ వివరణకి అందరూ సంతృప్తి చెందడం జరిగింది. సో, ఈ సమస్య ఇక్కడితో క్లోజ్ అయిపోయిందని నేను భావిస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, శ్రీనివాస్ సార్ అండ్ ప్రసన్న సార్. ఈ విషయం తెలిసి వెంటనే అరే ఇది ఎటో వెళ్తుందని చెప్పి వచ్చి ఇమీడియట్లీగా అందరూ బాగుండాలని చెప్పి కూర్చొని ఈ సమస్యని క్లియర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతే, హ్యాపీ. చిరంజీవి సార్ ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ మంచి ఉన్నా ఫస్ట్ ఆయన ముందుంటారు. థ్యాంక్ యూ చిరంజీవి సార్. ఇది ఫస్టే మీరు గమనించి పిలిపించి మమ్మల్ని కలిసేలాగా ఏమంటారు కూర్చోబెట్టి చాలా చక్కగా మమ్మల్ని ముందుకెళ్ళేలాగా చేశారు. ఫస్ట్ నన్ను కానీ శేఖర్ని కానీ. దాని తర్వాత ఇప్పుడు యూనియన్ సమస్యల్ని కూడా ఆయన కూడా ఒక మాట చెప్పి అనిల్ గారికి అండ్ మన రాజేష్ గారికి చెప్పి దీన్ని ఎలా అయినా ముందుకు తీసుకెళ్ళి ఈ సమస్యను క్లియర్ చేయండి అని చెప్పి చిరంజీవి సార్ కూడా చెప్పడం జరిగింది. సో యూనియన్ సమస్య కూడా ఇప్పుడు క్లియర్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి సార్. చిరంజీవి సార్ ఎలాగా ముందుకు వచ్చారో సో బాలకృష్ణ సార్ కూడా దీని మీద స్పందించి మన శ్రీనివాస్ సార్ అండ్ మన ప్రసన్న గారితో కూర్చొని దీన్ని కూడా ఇమీడియట్లీగా సాల్వ్ చేయండి అని చెప్పి బాలా సార్ కూడా దీని గురించి తీసుకోవడం ఇందాక మర్చిపోయిన మాట్లాడుతూ అండ్ ఫస్ట్ చిరంజీవి సార్ అండ్ బాలకృష్ణ సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు ఎంత బిజీలో ఉన్నా కూడా డాన్సర్స్ యూనియన్ సమస్యని కానీ కార్మికుల సమస్యని కానీ అర్థం చేసుకుని దాన్ని క్లియర్ చేయించినందుకు అండ్ చాలా చాలా థ్యాంక్స్ సార్.